హలోయ్! బాగున్నారా అందరూ? ఈరోజైతే తాటి ఆవిరి కుడుము అయితే తయారు చేసి చూపిచ్చేస్తానండి. ఇది చాలా హెల్తీ, చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. ఈ ఆవిరి కుడుము ఎలా చేయాలి, ఏంటి అనేది పర్ఫెక్ట్‌గా చూసేద్దామండి. లోపల కూడా చాలా ఉడికిందండి. తాటికాయలతో రొట్టె చేసుకుంటారు, గారెలు చేసుకుంటారు, ఇలాగా కుడుములు కూడా చేసుకుంటారండి. సో, ఈ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ముందుగా ముగ్గిన తాటికాయలను తీసుకొని పైన తొక్క అంతా తీసేసి, మనకి పీలర్ ఉంటుంది గదా! దాంతోటి గ్రేటర్ తోటి ఇలా కోరేసుకుంటే గనక మనకి గుజ్జు అనేది సెపరేట్ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఈ తాటి రొట్టెకి, దీనికి పెద్దగా ప్రాసెస్ ఉండదనమాట. చాలా ఈజీ. ఇది డైట్ చేసేవాళ్ళు కూడా తినొచ్చు. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఎందుకంటే ఆకలి వేయదు ఇది తింటే గనక. ఇలా అయితే మనం చేసేసుకోవాలండి. లోపల గుజ్జంతా తీసేసుకోవాల్సుంటుంది. మనకెంత కావాలో అంత కొంచెం తడి తడి చేసుకుంటా వాటర్ తోటి ఇలాగ తీసుకున్నామనుకోండి, ఎనకాల గుజ్జంతా వచ్చేస్తుందనమాట. ఇలాగ తీసేసుకున్న తర్వాత గుజ్జు ఎంతుందో దాన్ని సమభాగాలుగా తీసుకోవాలండి. మనకి గుజ్జు ఈ గిన్నెడైతే వచ్చింది. ఆ గిన్నెతోటే బెల్లం అయితే కొలుచుకోవాల్సుంటుంది. సేమ్ అదే కొలతతోటి ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాల్సుంటుంది. అన్నీ ఈక్వల్ క్వాంటిటీ అండి. మీరేమి కన్‌ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. మొత్తం అన్నీ ఈక్వల్ క్వాంటిటీనే. కొబ్బరి కూరండి. కొబ్బరి కూరేసుకుంటే కమ్మగా ఉంటుంది. తాటి రొట్టెకి గానీ, తాటి కుడుములకు గానీ, తాటి గారెలకు గానీ కొబ్బరి కూర కంపల్సరీ వేసుకుంటారండి ఇటు సైడ్ అయితే. సో, ఈ 3 కలిపేసుకుందాం బాగానే కలిసేలాగా. బెల్లము కోరేసి వేసుకున్నారనుకోండి తొందరగా కలుస్తుందనమాట. ఇది ఇడ్లీ రవ్వ అండి. ఇడ్లీ రవ్వ కూడా సేమ్ అంతే వేసేసుకున్నాను నేను. దీన్ని ఒక గంట పాటు రెస్ట్ ఇచ్చేసేయాలనమాట. కొంచెం గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ అయితే వేసుకోండి. మనకి ఇడ్లీ పిండి కన్నా కొంచెం గట్టిగా ఉండాలి. మరి పలుచగా అయితే ఉంటే గనక కుడుము అనేది బాగా రాదనమాట. మీకు నేను చూపిస్తాను ఏసేటప్పుడు ఎలా ఉండాలి అనేది. ఇప్పుడు దీన్ని ఒక గంట రెస్ట్ ఇచ్చేస్తానండి. నూకనేది నానాలి కదా! అందుకోసం. రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు తాటి ఆవిరి కుడుము ఎలా వేయాలనేది చూద్దాము. ఆవిరి కుడుము వేసుకునే ఇడ్లీ పాత్ర తీసుకొని ఈ టేకాకులైతే పెడుతున్నా అండి ఆ కన్నాల్లోకి. ఇదిగోండి ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది. ఇలా అలా ఉండాలనమాట. మరి పలుచగా అయితే ఉండకూడదు. పెట్టేసిన తర్వాత 2 ఆవిరి కుడుములైతే అవుతాయండి పెద్ద సైజు. సో, ఇంకోటి కూడా పెట్టేసుకొని ఇంకొక ఆవిరి కుడుము కూడా వేసేసుకుందాము. వేసేసుకున్న తర్వాత మనం మీడియం మంట మీద ఒక 15 మినిట్స్ అయితే ఉడికించాల్సుంటుంది. అది ఉడికిందో లేదో తెలుసుకోవాలంటే ఫోర్క్ తోటి మనం గుచ్చామనుకోండి, అది ఏమీ అంటుకోకూడదు. పైన వీలైతే ఫింగర్స్‌తో కూడా ఇలా అన్నారనుకోండి లోపలికెళ్ళిపోకూడదు ఫింగర్స్. మన ఇడ్లీ ఎలా ఉడుకుతది సేమ్ అలాగే అన్నమాట. ఉడికిపోయిందండి. ఉడికిపోయి చల్లారిపోయిన తర్వాత దీన్ని ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చేసి చూద్దాము. అంటుకోవట్లేదులెండి. బానే ఉడికిపోయింది. కొంచెం సేపు చల్లారనిచ్చిన తర్వాత తినాలండి. వేడివేడిగా తింటే బాగోదిది. తాటికాయలతో చేసే ఏ రెసిపీ కూడా వేడివేడిగా తినడానికి బాగోదు. చల్లారిన తర్వాత తింటేనే ఆ టేస్ట్ అనేది అద్భుతంగా, అమోఘంగా ఉంటుంది. అదిగోండి తాటి ఆవిరి కుడుము అయితే రెడీ అయిపోయింది. సూపర్! లోపల కూడా పర్ఫెక్ట్‌గా అయితే ఉడికిందండి. డైట్ చేస్తున్న వాళ్ళు ఇలా అయితే చేసుకొని తినండి. చాలా బాగా పనిచేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.